మరో 25 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈవీఎంలో దాగిన ఓటర్ తీర్పు వెల్లడి కానుంది. రాష్ట్రంలో కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదటగా విడుదల కానున్నాయి. ఈ 2 స్థానాల్లోనే 13 రౌండ్లలో ఫలితం తేలిపోతుంది. లెక్కింపు ప్రారంభమైన 5 గంటల్లోగా ఈ నియోజకవర్గాల్లో పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అటు భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నింటికంటే ఆలస్యం కానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో జరుగుతుంది. అందుకు 9 నుంచి 10 గంటల సమయం పట్టనుంది. మరో 24 నిమిషాల్లో మొత్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఈవీఎంలు నిక్షిప్తున్న ప్రజా తీర్పు వెల్లడకానంతో ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో 8 నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఓటు శ్రీనివాస్. ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ అనేది ఈ రోజుతోటి ముగియనుంది. ఈ రోజు అంటే ఎన్నికలు కౌంటింగ్ జరగనుంది, ఓటర్ కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ ఒంగోలుకు సంబంధించి అతి సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఈరోజు అంటే 4వ తేదీ కౌంటింగ్కి ముందుగా ఏజెంట్లు కానీ, ఉద్యోగులు కానీ, అదే అభ్యర్థులు కానీ విరివిగా ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు 7 ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్ పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి రావాలి అనే నిబంధన ఉండటంతో ఇక్కడ ప్రతి ఏజెంట్ కానీ వాళ్ళ ఐడి కార్డు తీసుకొని వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ అభ్యర్థి కానీ, అలాగే వాళ్ళ ఏజెంట్లు కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్నారు. కట్టుదిట్టమైన పద్ధతిలో వారిని అన్ని విధాలా చెక్ చేస్తూ వాళ్ళని అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈరోజు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజు 8 నియోజకవర్గాల్లో ఇక్కడ రైజ్ కృష్ణ కాలేజీ నందు కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మొత్తం జిల్లాకు సంబంధించి 18,22,470 మంది ఓటర్ ఉండగా ఈ జిల్లాలో ప్రస్తుతం పోలైన శాతం చూస్తే 15,12,770 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం పర్సెంటేజ్ జిల్లాకు సంబంధించిన మొత్తం పర్సెంటేజ్ వచ్చి 87%, 87.29% మాత్రమే పోలవటం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రస్తుతం రైజ్ కృష్ణ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పోలింగ్కి సిద్ధమవుతున్న ఏజెంట్లు వాళ్ళు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్దకి విరివిగా ఎలా వస్తున్నారో చూడండి. ఇప్పుడు నిబంధన అనేది కట్టుదిట్టంగా ఉండటం వల్ల ఇక్కడ ఆంక్షలు కట్టుదిట్టంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితిలో 7 అందరూ ఏజెంట్లు కానీ, వారి సిబ్బంది కానీ అందరూ రెడీ అయ్యి కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని చెప్పి నిబంధన ఉండటంతో అందరూ విరివిగా వస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ వచ్చిన తర్వాత కౌంటింగ్ మొదలవుద్ది. 8 గంటలకల్లా కౌంటింగ్ మొదలయ్యి సాయంత్రం 4-5 పోలింగ్ అనేది పూర్తి చేసి ఇవ్వనున్నారని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.